శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పేదల భూములు కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. తాజాగా టీడీపీ కౌన్సిలర్ జ్యోతి నాయక్ భర్త కృష్ణనాయక్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఉదయపురం గ్రామానికి చెందిన ఆదెమ్మ భూమిని ఆక్రమించుకునేందుకు కుట్రలు చేశాడు. పొలంలో పనులు చేస్తుండగా ఆదెమ్మ ఆమె కుమారుడు సురేష్పై తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. వారిని తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కృష్ణనాయక్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా కాగితాలన్నీ మేము సమర్పించాము, పిటిషన్ ఇచ్చి అది చూడండి, వాళ్ళ కాగితాలు కూడా పరిశీలించండి, అది ఒరిజినలా డూప్లికేటా, వాళ్ళు చెప్తున్నంత ఇప్పుడు కూడా లండదండాస్ దగ్గర కొన్నాము, ఇక్కడ కొన్నాం, ఇక్కడ కొన్నామని అబద్ధాలు చెప్తున్నారండి. కొన్ని ఎక్కడ కొన్నారన్నా అక్కడ అమ్మిన వరకు భూమి ఉంటే కదండి అమ్మడానికి వాళ్ళకి. అది ఎక్కడ ఏమంటే మా హద్దుల కోసం మాట్లాడుతాం, మా హద్దుల కోసం మాట్లాడితే మేము సెల్ఫ్ రిటిఫికేషన్ వేసుకుని మేము క్లియర్ చేసుకుంటాం. అది మా సమస్య. మీ హద్దులు ముందు చూడాలి. ఈ అన్యాయగ్రాంతాలు చేస్తున్న వారు ఏంటంటే 2 సర్వే నెంబర్లకు 4 హద్దులు వేసుకొని ఒక దగ్గర 31%, ఇంకో దగ్గర 31%, అసలు గ్రామ పట్టానికి సంబంధం లేని దగ్గర సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ ఉంది. అలాంటి 2 సర్వే నెంబర్లు 62.5 సెంట్కి సంబంధించి 4 హద్దులు, అది కూడా వాళ్ళ హద్దులు తప్పింది. కేవలం అన్ని రకాలు మా ఉన్నప్పుడు కూడా మా భూమి డీఫారం భూమి అనేటట్టు క్రియేట్ చేస్తారండి. మన డీఫారం కాదు, జిరైతు భూమి అని మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయండి. లీగల్ ఒపీనియన్ కూడా ఉంది, బ్యాంకులో లోన్ కూడా ఉందండి, అన్ని రకాలుగా ఉన్నాయండి.